సో గత కొన్ని రోజులుగా జనసేన వర్సెస్ తెలంగాణ పౌర సమాజం అనేటువంటి ఒక ఫైట్ చాలా బలంగా నడుస్తూ ఉంది. అయితే ఇందులో రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా జర్నలిస్ట్ రఘు చేసినటువంటి ఒక కథనం ఏదైతుందో, కోడి చెరువుకు సంబంధించినటువంటి కబ్జా కథనం ఏదైతుందో, దానికి మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించి మొత్తం కూడా అతలాకుతలం అవుతుంది. దాన్ని ఎట్లా కవర్ చేసుకోవాలి ఏంటి అని తెలియక వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మా జర్నలిస్ట్ రఘు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన కథనం ఏదైతే ఉందో దాని మీద మీరు వివరణ ఇచ్చుకోవాల్సింది పోయి, లేదంటే దాన్ని అసలు ఇగ్నోర్ చేయాల్సింది పోయి, ఈరోజు మీరు వ్యక్తిగతమైనటువంటి దాడి చేయడం వెనకాల ఏంటి ఉద్దేశం? అఫీషియల్ జనసేన పార్టీ అఫీషియల్ పేజ్ ఒక ట్రోల్ పేజీగా మార్చేసినటువంటి ఘనత ఈరోజు మీకే దక్కుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఆయన చాలా స్పష్టంగా కొన్ని ఆధారాలతో సహా చెప్పడం జరిగింది. 706 అనేటువంటి సర్వే నెంబర్ పూర్తిగా చెరువులోనే కట్టారు, చెరువులోనే ఉంది అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. శిఖం భూమి అని చెప్పేసి దాన్ని మార్చిరు, శిఖం భూమిగా మార్చి ఈరోజు ఏదో వ్యవసాయానికి వాడుతున్నారని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం బలంగా చేస్తూ ఉన్నారు. సో దాన్ని ఎట్లా కవర్ చేయాలనో అర్థం కాక, ఏం అర్థం కాక ట్రోల్ చేస్తూ కొంత అసత్యమైనటువంటి ప్రచారాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో వాటికి మేమేం భయపడం, ఎందుకంటే ట్రోల్ చేసే వాళ్ళు ఏ విధంగా, వాళ్ళ మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందో మా అందరికి కూడా తెలుసు. మేము స్పష్టమైనటువంటి ఆధారాలు విత్ ఎవిడెన్స్తో సహా రెవెన్యూ డాక్యుమెంట్స్ తోటి చూపించి మరీ చెప్పినాం క్లియర్గా. ఇంకా అందులో తెలియని విషయం ఏంటంటే, ఇప్పటి వరకు మీకు 50% మాత్రమే ఇప్పటిదాకా మీరు చూసిరు, ఇంకొక 50% సినిమా ఉన్నది. అది ఖచ్చితంగా అది కూడా బయటపడితే త్వరలోనే అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక జర్నలిస్ట్ రఘు చేసేటటువంటి స్టోరీకే మీరు ఇంత గిలగిల్లాడుతూ ఉంటే, ఇక మీకు ఇక ముందు మేము చేయబోయేటువంటి స్టోరీలు, మేము చేయబోయేటువంటి కథనాలుకి మీరు అసలు మీరు ఎట్లా తలకుతలమవుతారో ఒకసారి మీకు మీరే ఊహించుకోవాలి. ఒక జర్నలిస్ట్ రఘు, తెలంగాణ రాజకీయాలు విశ్లేషించేటువంటి ఒక రఘు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన ఒక చిన్న స్టోరీ చేశారు. అది కూడా తెలంగాణలో ఏ విధంగా ఈ యొక్క ఆంధ్ర పాలకులు దోచుకుంటున్నారు అనేటువంటి కోణంలో ఈరోజు ఒక కథనం చేయడం జరిగింది. ఒక్కడికే ఇట్లా భయపడుతున్నారు, రేపు మీ అందరం దిగిందనుకోండి ఏంది పరిస్థితి మీది? సో ఇది చాలా 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 దుర్మార్గం. ఒకసారి ఇక్కడ ఎంత దారుణంగా అంటే, ఒక ట్రోల్ పేజ్ లాగా స్టార్ట్ చేసి వీళ్ళైతే నిజంగా ఎంత ఘోరం అంటే, ట్రోల్ పేజ్ లాగా మరి ఇంత దిగజారుతారని చెప్పేసి అనుకోలేదు. ఇక్కడ ఏమంటుండ్రు జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి, ఆయన ఏమంటుండ్రు, నిన్న ఏదో మీటింగ్ పెట్టాడు, ఆ మీటింగ్లో చెప్తా ఉన్నారు, సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువలు పరిరక్షణ కోసం సేనా గలమట. ఏం సామాజిక సామరస్యం ఉంది? నేను ఒకటే అడుగుతాను, ఒక కాపు కులం తప్ప మీరు వేరే కులానికి ఏమైనా పెద్దపీట వేసిరా? అక్కడ వాళ్ళకి సంబంధించిన రాజ్యాధికారం తీసుకురావాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేసి తప్ప వేరే ఏం లేదు. అక్కడ కాపులు కూడా మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. కాపులు కూడా మీ పైన తిరగబడుతున్నారు. వాళ్ళ యొక్క ఒక ఏది జనసేన సంబంధించినటువంటి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, ఆయన ఒక్కడి తప్ప ఎక్కడ కాపులకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా కనీసమైనటువంటి ప్రాతినిధ్యం లేకుండా పోతుంది ఆయన ఒక్కడి వల్ల అని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. బాధ్యతాయుత రాజకీయాలు ఏంటి? రాజకీయాలు ఏంది? ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినట్టు కామెంట్స్ పైన ఈరోజు ఇష్టారీతిన ట్రోల్ చేయడం బాధ్యతాయుతమైన రాజకీయమా? ఈరోజు జర్నలిస్ట్ రఘు చేసినటువంటి ఒక కబ్జాకు సంబంధించిన విషయంలో వివరణ ఇచ్చుకోవాల్సింది పోయి ఆయన పైన ట్రోల్ చేయడం బాధ్యతాయుతమైనటువంటి రాజకీయాలా? ఈరోజు మేమందరం కూడా మాట్లాడుతూ ఉన్నాం కదా, వాటన్నిటి కూడా ఇష్టారీతిన ట్రోల్ చేస్తూ ఉన్నారు కదా, అది బాధ్యతాయుత రాజకీయమా? ఈరోజు మేము ఒక కామెంట్ చేసినప్పుడు ఆయన హిందూ బ్రాండ్ అంబాసిడర్ సనాతన ధర్మం కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఈరోజు ఆయన పైన టార్గెట్ చేస్తుందని చెప్పేసి అనడం బాధిత రాజకీయమా? ఏది బాధిత రాజకీయం? ఇష్టారీతం ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, పాలకులుగా ఉన్నారు, మీకు అగనెస్ట్గా ఒకవేళ ప్రజా సమస్యలపై పోరాడితే వాళ్ళపైన ఇష్టారీతిన దాడులు చేయడం, వ్యక్తిగత దాడులు చేయడము, బండబూతులతో తిట్టడం బాధిత రాజకీయమా? ఏం బాధిత రాజకీయమో పవన్ కళ్యాణ్ చెప్పాలి. ఒకటి. ఇంకా మూడో పాయింట్ ఏంటంటే, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం అట. ఏంటి రాజ్యాంగ విలువ పరిరక్షణ? ఏం చేస్తున్నారు మీరు? రాజ్యాంగ విలువలు కాపాడుతున్నారా? రాజ్యాంగాన్ని తుంగలో దొక్కినటువంటి ఆ ప్రభుత్వం మీది కదా, కూటమి ప్రభుత్వం కదా, రాజ్యాంగ విలువలను తుంగలో దొక్కుతున్నారు కదా మీరంతా కూడా. మాట్లాడితే కేసులు, ఎవరిని మాట్లాడలేకుండా నోరు నొక్కేటువంటి ఒక నియంత పోకలతోటి ఈరోజు పరిపాలన చేయడము రాజ్యాంగ విలువలకు సంబంధించినటువంటి విషయమా? ఏది రాజ్యాంగ విలువ కాపాడుతుందని చెప్పేసి అనుకోవాలి.
ఇదంతా కూడా అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటిలా కనబడతా ఉంది. ఒకటి. రెండోది ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక చూడండి, ఎక్స్పోజింగ్ ఫేక్ న్యూస్ పెడ్లర్ మన తొలి వెలుగు, వి విల్ మేక్ ష్యూర్ దీస్ ఫేక్ న్యూస్ పెడ్లర్స్ ఆర్ బరీడ్ లీగల్లీ సూన్ అంటూ చెప్తా ఉన్నారు. సో నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఇంత పెద్ద ఎత్తున ఒక కబ్జాకు సంబంధించిన కథనం చేస్తే ఆయన పైన మీరు లీగల్గా యాక్షన్ తీసుకోవాలి కదా. ఇంతవరకు లీగల్గా యాక్షన్ తీసుకోవట్లేదంటే మీ తప్పున్నట్టే కదా, లీగల్గా యాక్షన్ తీసుకో మీ తప్పున్నట్టే కదా. ఇంకొకటి ఇక చూడండి, ఏదో పాత వీడియోలు అన్నీ పెట్టి ఆయన ఏదో ఇక్కడ కొబ్బరి చెట్లు ఇది ఫామ్ హౌస్ కదా. ఒక్క నిమిషం, నీకు ఇక్కడ వీళ్ళతోటి మనం వీళ్ళ విజువల్స్నే చూపిద్దాం ఒకసారి. ఇక్కడ చాలా క్లియర్గా ఆయన కథనంలోనే మనం చూద్దాం. యా ఇక్కడ దొరికిండు. ఇక్కడ చూడండి. యా ఇదేందండి, మామిడి చెట్టు. వాళ్ళు పెట్టినటువంటి పేజీలనే మనం చూద్దాం. ఇప్పుడు రంగనాథ్ గారి వీడియోనే మనం చూద్దాం. రంగనాథ్ గారు ఏమన్నారు చాలా స్పష్టంగా, శిఖం భూమి పట్టాగా ఉండొచ్చు, అది శిఖం భూమి కాదు, అది మార్చిర్రు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అది చెరువునే కంప్లీట్గా శిఖం భూమిగా మార్చిర్రు అని చెప్పేసి మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఒకటి, ఒకవేళ శిఖం భూమిలో రంగనాథ్ గారు ఏమన్నారు, శిఖం భూమిలో ఇది ఆ యొక్క చెరువు ఎండిపోయిన తర్వాత ఆ శిఖం భూమి ఏదైతే ఉందో అది పట్టా భూమిగా ఉంటుంది, అది రికార్డులో ఆల్రెడీ గతంలో నుంచి ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నదని చెప్పేసి చెప్పిండు. అది కూడా ఆ నీళ్ళు లేనప్పుడు వ్యవసాయం చేసుకోవచ్చు, అగ్రికల్చర్కు మాత్రమే ఉపయోగించవచ్చు అనేది చాలా స్పష్టంగా రంగనాథ్ గారు చెప్పారు కదా. ఆ మాటల్ని తీసుకొని ఒకసారి ఈ ఇమేజ్లో చూడండి. ఈ యొక్క మామిడి తోటను పెంచడం అనేది అగ్రికల్చరా? మామిడి తోటను పెంచడం అనేది అగ్రికల్చరా? శిఖం భూమిలో నీళ్ళు లేనప్పుడు సంవత్సరానికి ఒక పంట పండిస్తుంది, తర్వాత నీళ్ళు రాగానే పండించరు. ఇది శిఖం భూమి యొక్క నేచర్ అనుకుందాం. ఒకవేళ ఇప్పుడు ఇదే శిఖం భూమి అనుకుందాం, శిఖం భూమి కాదు, అది కోడి చెరువునే కబ్జా చేసారు, కోడి చెరువునే మార్చారు రికార్డులు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇక్కడ శిఖం భూమి అనుకున్నప్పటికీ మామిడి చెట్లు ఎందుకు ఉన్నాయండి? ఇక్కడ మామిడి చెట్లు అగ్రికల్చరా? మామిడి చెట్టు అంటే అగ్రికల్చర్ కిందకి వస్తుందా? రాదు కదా. అగ్రికల్చర్ అనేది ఎప్పుడు వస్తుంది? ఒక సీజన్గా వరి ధాన్యం పండించడమో లేకపోతే ఇంకా కూరగాయలు పండించడమో, సీజనల్గా పండించేది ఏది ఒక 3 నెలల్లో 4 నెలల్లో పండించి తర్వాత ధాన్యం రాగానే లేకపోతే వాటి యొక్క అవి రాగానే వాటిని అమ్మడము, తర్వాత మళ్ళీ ఇంకొక పంట వేయడము, ఇదంతా అగ్రికల్చర్ కిందకి వస్తుంది. ఇప్పుడు మామిడి తోట ఉన్నది, మామిడి తోట అనేది ఒక తోట కిందకి వస్తుంది. అంటే అది సంవత్సరాల తరబడి ఆ యొక్క మామిడి తోటలు పెంచుతూ ఉంటారు, అది ఎంత ఉన్నది. మరి ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారమే ఇది మామిడి తోట అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో అందులో ఇంకొంత భాగం ఏమైనా అగ్రికల్చర్ చేస్తున్నా లేదా మామిడి తోట, అది ఫామ్ హౌస్ అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. మరి ఇప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారు దీనికి? వ్యవసాయంలో మామిడి తోట అనేది ఉంటుందా? మేమైతే ఉండదని అంటున్నాం. తోట అది తోట అంటే ఇక అది పెంచడమే, కంటిన్యూ నిరంతరంగా పెంచుతూనే వాటికి వచ్చినటువంటి ఫ్రూట్స్ ఏవైతుంటాయో సీజన్లో వచ్చే మామిడికి పండ్ల తోటలో కాయలు ఏవైతుంటే వాటిని అమ్ముకోవడమే అది తోటకు సంబంధించినటువంటి నిజం. వ్యవసాయానికి తోటకు సంబంధం లేదు. సో మరి సీజనల్గా శిఖం భూమి అంటే చెరువులో నీళ్ళు అయిపోయినప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో ఒక సీజన్ పరంగా ఎండాకాలంలోనో లేకపోతే ఇంకా తర్వాతనో ఎప్పుడో చలికాలంలో ఎప్పుడో ఒకసారి నీళ్ళంతా పోయిన తర్వాత ఒక్కోసారి వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు చెప్పాలి, జనసేనకు సంబంధించిన వాళ్ళు అది శిఖం భూమి అయితే ఎందుకు మామిడి తోట ఉన్నది, శిఖం భూమి అయితే ఎందుకు మామిడి తోట ఉన్నదో స్పష్టంగా చెప్పాలి. ఇది ఒక పాయింట్. ఇప్పుడు దీన్ని ఎంత దారుణంగా వీళ్ళు జనసేన పార్టీ అఫీషియల్ పేజ్లో ఒక ట్రోల్ చేస్తూ ఉన్నారు. ట్రోల్ ఒక ఇంటర్వ్యూ పెట్టేసి ఏదో చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఏం లేదు, అంత ఉత్తముచ్చట తప్ప ఏం కనబడుతుంది. రంగనాథ్ వీడియో పెట్టారు, ఇంకెవరో వీడియో పెట్టారు, తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ సంబంధించిన సినిమాలకు సంబంధించిన డైలాగులు పెట్టి ఈ విధంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గిది వీళ్ళ యొక్క పరిస్థితి, మానసిక స్థితి ఏ విధంగా ఉందో చూడండి. అఫీషియల్ జనసేన పార్టీ అఫీషియల్ పేజ్ని ఒక ట్రోల్ పేజ్గా మార్చి ఒక జర్నలిస్ట్ రఘు చేసినటువంటి కథనం ఏదైతే ఉందో ఆ కథనానికి మొత్తం కంప్లీట్గా గందరగోళం అవుతున్నారు, ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నారు. ఇది మీ యొక్క పరిస్థితి, ఇప్పటికైనా మార్చుకోమని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఒకటి.